ఏపీలో వారందరికీ ఉచితంగా నెలకు 4,000 బ్యాంక్ అకౌంట్లోకి వేస్తారు. వెంటనే ఇలా దరఖాస్తు చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో ఆ పిల్లలందరికీ తీపి కబురు చెప్పింది. తల్లిదండ్రులు లేని పిల్లల కోసం మిషన్ వాత్సల్య పథకం కింద ఆసరాగా నిలిచింది. కేంద్రం పిల్లల చదువుకు, పోషణకు డబ్బు సహాయం చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇప్పటికే మొదటి విడతలో రూ. 24,000, రెండో విడతలో అదనంగా రూ. 6,000 ఇచ్చారు. ఇప్పుడు మూడో విడత కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పిల్లలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. అర్హులైన వారు వెంటనే సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే అంగన్వాడీ కార్యకర్త, పర్యవేక్షకురాలు, పీఓను కూడా సంప్రదించి అవసరమైన పత్రాలు అందించాలి. ఈ మేరకు దరఖాస్తు చేసేందుకు పిల్లలు జననం, ఆదాయం, కుల ధృవీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఆధార్, రేషన్ కార్డు కాపీలు, బ్యాంక్ పాస్ బుక్, మిగిలిన పత్రాలు అందజేయాలి. అయితే ఈ డాక్యుమెంట్లపై ఖచ్చితంగా గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలి. అర్హుల ఎంపికలో ప్రభుత్వం, స్కూలు, కాలేజీల్లో చదువుతున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. మిషన్ వాత్సల్యం కింద ఎంపికైన వారికి నెలకు 4,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ఇప్పటికే ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా మూడో విడత కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఫైనల్ జాబితా ప్రకటిస్తామని చెప్తున్నారు. ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి తల్లిదండ్రులు కోల్పోయిన వారు 2025 మార్చి 31 నాటికి 18 ఏళ్లలోపు వయసు ఉండాలి. వీరితో పాటుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దంపతుల పిల్లలు కూడా అర్హులే. అలాగే బాలల న్యాయం చట్టం 2015 ప్రకారం నిరాదరణకు గురైన వారు కూడా అర్హులే. కుటుంబం వార్షిక ఆదాయం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 72,000 ఉండాలి. అదే పట్టణాల్లో అయితే 96,000 మించిన వారు అర్హులు. అయితే ఈ డబ్బుల్లో కేంద్రం 60%, రాష్ట్రం 40% ఇస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.